ఈనాటి మన హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ 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 స్వామీజీ పాదపద్మములకు నమస్కరిస్తూ, మాతాజీ మనకింతకు ముందే పంచ పరివర్తనల విషయంలో మనకు చక్కగా వివరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా స్వాగతం అండ్ నమస్కారములు. మన ముందు శివాజీ ఫోటో కనిపిస్తుంది, పెట్టారు. శివాజీ 1674వ సంవత్సరంలో మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ముస్లింల నుంచి మన దేశాన్ని వేరే హిందుత్వం ఆధారంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేది. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. 1674లో శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. ఒకవేళ ఆ రోజుకిన హిందూ సామ్రాజ్యం నిర్మాణం కాకపోతే అప్పుడున్నటువంటి చరిత్రకారులు ఏం చెప్పారంటే, ఒకవేళ ఈ హిందూ శివాజీకిన పుట్టకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మనందరం కూడా సుంతీలు చేయించుకొని ముస్లింలుగా మారవలసిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి చరిత్రలో చెప్పారు. అంటే అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం ఈరోజు చాలా అందరికి కూడా చాలా ఆనందకరమైన సంతోషకరమైన విషయం. అట్లాగే ఈరోజు మనం హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉందో ఈ హిందూ రాష్ట్రం కొరకు ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఈ దేశంలో ఏదైతే ఉందో హిందూ రాష్ట్రం కావాలి, ఇది హిందూ ధర్మంగా నిలబడాలి, హిందూ సంస్కృతిని కాపాడాలి, హిందూ సమాజాన్ని కాపాడాలి. ఈ విషయం కొరకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడినటువంటిది. హిందుత్వం అనేటువంటిది మతం కాదు, హిందుత్వం అనేటిది జీవన విధానం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. హిందూ అంటే మతం కాదు, మనం ధైర్యంగా చెప్పుకోండి నేను హిందువును అంటే నేను జీవన విధానం అని చెప్పేసి. మన ధర్మం ఏం చెప్తుంది? ధర్మం అంటే ఏంది? మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు ఇది ధర్మ సనాతన అని చెప్పేసి. ధర్మం అంటే ఏంది? ఏ స్త్రీ ఉన్నప్పుడు కూడా, ఏ స్త్రీ కనిపించినప్పుడు కూడా తల్లిగా భావించడం అనేటువంటిదే మన సంస్కృతి, మన ధర్మం, మన హిందుత్వం చెప్పేది అది. మన ద్రవ్యాన్ని లోష్టవత్ ఇతరుల నుంచి సొమ్ము కాజేయడము, కొట్టేయడము, సంపాదించడం ఏదైతుందో ఇది పాపంతో కూడుకున్నటువంటి పని. మూడవది, ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్నిట్లో ఏదైతే ఆత్మ ఉందో దాన్ని దైవంగా భావించాలి. తన ఆత్మ ఎలాంటిదో ఇతరులో ఉన్నటువంటి ఆత్మ కూడా సమానమే, మేమందరం కూడా ఒకటే అనేటువంటి భావన తీసుకురావడమే హిందూ ధర్మం. ధర్మం అంటే ఏంటి? జీవన విధానం అని చెప్పుకున్నాం. ధర్మం అంటే ఏంటి? సత్యం. ధర్మం అంటే న్యాయం. ధర్మం అంటే సంస్కారం. ధర్మం అంటే సేవ. ధర్మం అంటే దానం. ఇవన్నీ ఆచరిస్తేనే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నట్టు లెక్క. ఒకసారి ఆచరించాలి. ఆలోచించండి, ఇవన్నీ మనం ఆచరిస్తున్నామా? న్యాయంగా జీవిస్తున్నామా? మన జీవితంలో న్యాయం ఉందా? మన జీవితంలో సత్యం ఉందా? మనం దానం చేస్తున్నామా? ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఆచరణ ద్వారానే మన హిందూ సమాజాన్ని రక్షించుకోగలిగేదే మన హిందూ ధర్మం. ధర్మం అంటే అంతే, మనం రక్షించుకోవాలి, ఆచరించాలి. ఒకవేళ ఆచరించలేకపోతే, సత్యాన్ని న్యాయాన్ని ఆచరించకపోతే పతనమైపోతాం.
మనం మన కుటుంబం కూడా పతనమైపోతుంది. మహాభారతంలో చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. మహాభారత యుద్ధంలో యుద్ధానికి వెళ్లే ముందు దుర్యోధనుడు తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి ఆశీర్వదించాలి. తల్లి ఏమని ఆశీర్వదించింది చెప్పండి? ఏమని ఆశీర్వదించింది? ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందో చెప్పింది. ఇది మనం ఆచరించాలి. మన జీవితంలో ధర్మం అంటారు. ఆచరణాత్మకమైనటువంటిదే ధర్మం. ధర్మం కాబట్టి దీన్ని మనం ఆచరించడం కొరకే ఈ హిందూ సమ్మేళనాలు పెట్టుకున్నాము. మహిళలు మనం మొదటి వచ్చినటువంటి పదం మహిళలు. స్త్రీలే ఈ కుటుంబానికి, ఈ దేశానికి సంరక్షకులు. వీటే మన చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతా సుభాష్ చంద్రబోస్ కు ప్రధాన సలహాదారుడుగా నీరా ఆర్య ఒక మహిళ ఉంటుంది. నీరా ఆర్య ఆమె యొక్క భర్త ఆంగ్లేయ ప్రభుత్వంలో సైనికాధికారిగా పనిచేస్తారు. ఆమె భర్తకు చంద్రబోస్ కార్యదర్శి అని మీకు తెలిసింది. తెలిసిన తర్వాత రాత్రికి ఇంటికి వస్తే ధర్మాన్ని రక్షించాలి అని, న్యాయాన్ని రక్షించాలని చెప్పేసి తన భర్తల తలను నరికింది. ఇది ధర్మం అంటే, ఇది రక్షణ అంటే. మనం చెప్తుంటాం అహింసో పరమా ధర్మ అని మనం చెప్తుంటాం. కానీ ఇంకొక దాని వెనుక ఉంది ధర్మ హింస తదైవచ. ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఎవరు రక్షిస్తా దాన్ని నశింపజేయడం, దాన్ని అంతం చేయడమే మన లక్ష్యం. ఇది మనందరం కూడా గుర్తించడమే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి మనం హిందూ ధర్మాన్ని రక్షించడం కొరకు, హిందూ సంస్కృతి కొరకు, హిందూ సమాజం కొరకే ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏర్పడింది. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏర్పడింది. 1905లో దేశంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటిదంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్లో 2 ముక్కలుగా చేశాడు ఇంగ్లీషు. తూర్పు బెంగాల్ అని, పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది, తూర్పు బెంగాల్ లేదు, బంగ్లాదేశ్ లో మారిపోయింది. ఈ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో. ఆ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు లాల్ బాల్ పాలమని అంటాము. లాలా లజపతి రాయ్, బాలా గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, వీరందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమం పేరే వందే మాతరం. మనం ముందు వాడుకున్న వందే మాతరం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో, స్వతంత్రం వచ్చేసిన తర్వాత వందే మాతరాన్ని ముక్కలు చేశారు. వందే మాతరం ముక్కలైన కారణంగా దేశం ముక్కలైంది. ఇది మనం గమనించాలి. ఇప్పుడు మనం వాడుతున్న వందే మాతరం పూర్తిగా, ఇంతకుముందు మనకు ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ వందే మాతరం పూర్తిగా లేదు. వందే మాతరం పూర్తి ఎవరైతే చదువుతాడో వాడే భారతీయుడు, వాడే హిందువు. ఈ దేశంలో ఉండే హక్కు వాడికే ఉంటుంది. అంటే అలాంటి వందే మాతరం ఉద్యమం ద్వారా దేశాన్ని విడిపోయినటువంటి బంగ్లాదేశ్ మళ్ళీ కలపగలిగింది. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడ్డ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. 1947లో దేశం విభజించబడ్డది. అప్పుడున్నటువంటి చరిత్రకారులు ఏం చెప్పారంటే, ఒకవేళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటిది 1905లో ప్రారంభించబడ్డట్టయితే, అంటే ఒక 20 సంవత్సరాల ముందే సంఘం ప్రారంభించబడ్డట్టయితే ఈ దేశం ముక్కలయ్యేది కాదు, దేశం అఖండంగా ఉండేది అని చెప్పి చరిత్రకారులు చెప్పారు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక గుర్తుపట్టడం. కానీ దేశము, ధర్మము, సంస్కృతి వరకే సంఘం ఏర్పడేది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. సంఘం ఏం చేస్తుంది? హిందూ సంఘటన చేస్తుంది. సంఘటన, సమర్పణ, సేవ అనేటువంటి ఈ 3 విషయాలను సంఘం పనిచేస్తుంది.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి పరమపూజ్య డాక్టర్ కేశవరావు బద్రంపం గట్టిగా వారు వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు 1905లో. దేశం యొక్క స్వాతంత్ర్యం కొరకు జరిగినటువంటి కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నారు. కలకత్తా కేంద్రంగా ఉన్నటువంటి విప్లవకారుల దగ్గర కూడా పనిచేశారు, విప్లవకారులు కూడా పనిచేశారు. పనిచేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ దేశం బానిసత్వంలోకి ఎందుకు పోయింది. ఒకవేళ దేశానికి స్వాతంత్రం వస్తే మళ్ళీ దేశాన్ని కాపాడుకున్నటువంటి ఈ దేశ వారసులు ఎవరు? బట్ వారి యొక్క సంఘటన జరగాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1920 స్థాపించబడింది. RSS ప్రారంభించబడినప్పుడు పేరు లేదు దానికి. ఒక 5 కలిసి సంఘాన్ని ప్రారంభించారు. కానీ మనం చూస్తాం సంఘాలు అధ్యక్షుడు, కార్యదర్శి, ఇంత అమౌంట్ ఇదంతా కూడా ఉంటుంది. కానీ సంఘానికి ఏం పేరే లేదు. ఒక సంవత్సరం తర్వాత పేరు పెట్టారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని చెప్పేసి. సంఘం ప్రారంభించబడిన తర్వాత సంఘానికి అధ్యక్షులు లేదు, సరసంఘ చాలకులు లేరు. 1925లో అప్పుడు డాక్టర్ జీని సరసంఘ చాలకులు నిర్ణయించారు. ఆలోచించండి, సంఘం ఎంత ఆలోచించిన తర్వాత ఈ స్థాయిలో మనకు కనిపిస్తుంది. అధికారం ప్రధానం కాదు, వ్యక్తి ప్రధానం కాదు. డాక్టర్ చెప్పారు ఇది మాతృభూమి, భారత్ మాతకు చెయ్యి అనడమే మన యొక్క లక్ష్యం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎక్కడ కూడా ఎవరిని కూడా జిందాబాద్ అని చెప్పదు, జిందాబాద్ అనదు. ఎవరు జిందాబాద్ అంటాం? భారత్ మాతాకి చెయ్యి అన్నది తప్ప ఎవరికి మనం జిందాబాద్ కానీ చేయరు కదా మనం. ఆ స్థితి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్మాణం చేసింది. వందే మాతరం అనుకున్నటువంటి మనం నినాదాలు ఏం చెప్తున్నాం? వందే మాతరం లేకపోతే భారత్ మాతాకి చెయ్యి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అటువంటి సంఘం ఈ హిందూ సంఘటన ద్వారా ఈ సమాజాన్ని సంఘటన చేయడం కొరకే ఏర్పడ్డటువంటి వందే మాతరం. ఒకసారి చెయ్యి పైకెత్తాం. వందే మాతరం, వందే మాతరం. మన సమ్మేళన సమితి అధ్యక్షులు శ్రీ గుండబాబు గారిని వాక్యాలు అందజేయవలసిందే కోరుతున్నాం. మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గౌరవనీయులైన బాబాయ్ కొంచెం ముందు రండి. ఈ సభకు పెద్దలకి, పిల్లలకి, జయ శ్రీమన్నారాయణ. మనం అందరం ఇక్కడికి వచ్చింది మన ధర్మం నిర్వర్తించడం కోసమే. మనము ఎంత నిశ్శబ్దంగా ఉంటే, ఎంత క్రమశిక్షణ పాటిస్తే మనమంతా మన ప్రోగ్రాంని విజయవంతం చేసుకోగలుగుతామని ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఈ సభకు వచ్చేందుకు మీరందరూ ఎంతో శ్రమించి వచ్చారు కనుక మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మన ధర్మాన్ని చాలా మంది విమర్శిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా మన పిల్లల్ని మన ధర్మాన్ని గురించి వివరించి మన పిల్లల్ని మన రాజులో ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం నాకు ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక